హలో ఆల్, నిన్న చూసారు కదా ఏడబ్ల్యూడి మెథడ్ యొక్క యూజెస్. ఈరోజు ఏడబ్ల్యూడి మెథడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఈ ఆరుతడి మెథడ్ని మనము మొదలుపెట్టే ముందు 15 రోజుల వరకు మనము తడిని అనేది మెయింటైన్ చేయాలి, అంటే నీళ్ళని మెయింటైన్ చేయాలి. 15 రోజుల తర్వాత నుంచి ఈ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక పీవీసీ పైప్ తీసుకుంటాము, అందులో సగం కంటే ఎక్కువ వరకు హోల్స్ పెడతాం. అలా హోల్స్ పెట్టిన పైపుని మనము 1 ఫీట్ డెప్త్ సాయిల్లో ఉంచుతాం. అలా ఉంచిన తర్వాత ఎక్సెస్ సాయిల్ లోపల ఏదైతే ఉంటుందో ఆ పైప్లో నుంచి తీసి బయటకు వేస్తాం. ఇది మనకు మెజరింగ్ సిలిండర్ లాగా మనకి పనిచేస్తుంది ఈ పైప్ అనేది. ఇక్కడ మనము ఆ పైప్ పెట్టిన తర్వాత సాయిల్ కంటే 5 సెంటీమీటర్స్ అబోవ్ వరకు నీళ్ళని మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మనము నీళ్ళని మెయింటైన్ చేసిన తర్వాత 15 సెంటీమీటర్ల కంటే అండర్ గ్రౌండ్లో వాటర్ లెవెల్ తగ్గినప్పుడు మాత్రమే మనం నీళ్ళని ఇస్తాం. ఇలా చేయడం వల్ల మనకి వాటర్ అనేది సేవ్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు మనకి సాయిల్ పైన క్రాక్స్ ఉంటాయి, కానీ అవి అలానే ఉంచనివ్వండి. అలా ఉండడం వల్ల రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ సైకిల్ని మనం ఫ్లవరింగ్ స్టేజ్ వరకు రిపీట్ చేసి, ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత నుంచి మినిమం మాయిశ్చర్ మెయింటైన్ చేసినా సరిపోతుంది. సో ఇదే ఆరుతడి పద్ధతి.